హాయ్ గాయ్స్. ఈరోజు అసలు మహేష్ బాబు అండ్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న గుంటూరు కారం మీద హై ఎక్స్పెక్టేషన్స్ మాత్రం హైకి వెళ్తుంది భయ్య. 30 సెకండ్స్ ప్రోమోతోనే మిలియన్స్ వ్యూస్ అనేది. ఎందుకంటే ఆ కుర్చీ మడత పెట్టి అది మహేష్ బాబు నోటి వెంట ఆ టైప్ ఆఫ్ సాంగులో లిరిక్లో రావడం అనేది మాత్రం తన ఫ్యాన్స్కు మాత్రం ఒక విధమైన క్యూరియస్ అండ్ అసలు మైండ్ బ్లోయింగ్. ఆ టైప్ ఆఫ్ మహేష్ బాబు ఒప్పుకుంటాడా లేదన్న దాన్ని అందులో త్రివిక్రమ్ లాంటి క్లీన్ యూ సర్టిఫికేట్ లాంటి డైరెక్టరు ఆ టైప్ ఆఫ్ వర్డ్స్ వాడతాడా? ఆ తమన్ మ్యూజిక్ అసలు ఆ 30 ఎందుకంటే శ్రీలీల అండ్ మహేష్ బాబు ఆ 2 స్టెప్స్తోనే ఎక్కడికో అంచనాలు మాత్రం పీక్స్కి వెళ్ళిపోయినాయి. అండ్ కుర్చీ మడత పెడితే అనేది మాత్రం ఎంత పాపులర్ అయిపోయిందో టాలీవుడ్లో. అండ్ ఆ తాతకు కూడా మన యూట్యూబర్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఎంత హైప్ అయిందో కూడా. ఇంకా ఇప్పుడు మహేష్ బాబు అది వాడాడు అంటే ఇంకా అది తన జీవితం ధన్యమైపోయింది. అందులోనూ ఇది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. ఎందుకంటే అంతకుముందు జంబలగడి జారు మిఠాయి చిరంజీవి నోటి వెంట విన్నాము. దాని తర్వాత నిజంగా టాలీవుడ్ హీరోస్ కానీ డైరెక్టర్స్ కానీ అప్డేట్ అవుతున్న విధానం ఈ టైప్ ఆఫ్ ఏదైతే అంటే బయట వాడే పదాలను కానీ జనాల్లోకి వాడుకలోకి వెళ్ళిపోయిన ఎంత సిల్లీగా ఉన్నా కానీ దాన్ని సినిమాలో పెట్టడానికి అండ్ సపరేట్ ఆడియన్స్ బేస్ను పెంచుకోవడానికి చూపిస్తున్న ఈ టైప్ ఆఫ్ మాత్రం చాలా శుభపరిణామమే నిజంగా. వాళ్ళు కూడా జనరలైజ్ అవుతున్నారు. అంటే కామన్ ఆడియన్కు కనెక్ట్ కావడానికి ఎంత దూరమైనా వెళ్ళడానికి మేము రెడీ అని స్టార్ హీరోస్ మాత్రం ఇలాంటివి అంటే మహేష్ బాబు లాంటి స్టార్ హీరో సాంగులో ఫస్ట్ చరణమే ఇది ఉంది కుర్చీ మడత పెట్టి అనేది మాత్రం మామూలుగా లేదు. అండ్ ఆల్ ఫ్యాన్స్ మాత్రం సినిమా కోసం January 12th వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే మనకు త్రివిక్రమ్ మహేష్ కాంబో దీంతోనన్నా హిట్ అవుతుందేమో. ఎందుకంటే ఇది 3వ సినిమా త్రివిక్రమ్ మహేష్ బాబు. అతడు చూసాము కలేజా. ఎందుకంటే మూవీస్ మాత్రము డిఫరెంట్ ఇమేజ్ డిఫరెంట్ సెక్టార్లో అతడు మహేష్ బాబుకు త్రివిక్రమ్ కాంబో మాత్రం మంచి అంటే అంతకుముందున్న తన పర్ఫార్మెన్స్కు అతడు తర్వాత మహేష్ బాబులో ఉన్న వేరియేషన్కు డిఫరెంట్ ఉంటుంది. అండ్ దాని తర్వాత తన స్టైల్ ఆఫ్ మార్చుకోవడం కూడా మహేష్ బాబు త్రివిక్రమ్తోనే స్టార్ట్ అయింది. అంతకుముందు చేసిన సినిమాలు ఏవైతే ఉన్నాయో ఒక టైప్ ఆఫ్లో ఉంటాయి. ఆఫ్టర్ అతడు తర్వాత తను చూజ్ చేసుకునే సబ్జెక్ట్ కానీ మ్యానరిజం కానీ డిఫరెంట్గా ఉంటుంది. అలాగే ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత మళ్ళీ కలేజా కూడా తన మ్యానరిజం ఏదో చిన్న డైలాగ్స్ సింపుల్గా చెప్పకుండా ఓవరాల్గా సినిమా అంతా కూడా పవర్ ప్యాక్డ్. నేనే కామెడీ చేయాలా, నేనే ఫైట్ చేయాలా, నేనే అన్న థాట్లో కొంచెము ఆడియన్స్ కన్ఫ్యూజ్ అయ్యారు. కానీ బుల్లితెర అంటే హోమ్ స్క్రీన్లో మాత్రం బ్లాక్ బస్టర్ చేశారు. అలాగే ఈ సినిమా మాత్రం థియేటర్లోనే హిట్ అవ్వాలని కోరుకుంటున్నారు ఆడియన్స్ అంతా కూడా. ఎందుకంటే ముచ్చటగా 3వ సినిమా కాంబో అనేది దీని మీద మాత్రం హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అందుకనే త్రివిక్రమ్ గారు కూడా దీని మీద అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇట్లా ఏదైతే కుర్చీ మడత అయితే బిఫోర్ సాంగ్స్ కావచ్చు ఈ సాంగ్ ప్రోమో రిలీజ్ అయిన తర్వాత మాత్రం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడికో వెళ్ళిపోయాయి. అండ్ గుడ్ లక్ గైస్. అండ్ రాక్ అండ్ ఆ స్టెప్స్ కానీ మా స్టెప్స్ మహేష్ అండ్ శ్రీలీలను చూడడానికి అసలు నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే శ్రీలీల స్టెప్స్కు ధీటుగా మహేష్ చేశాడన్న థాట్ అయితే మాత్రం ఆడియన్స్లో ఉండిపోయింది. అండ్ January 12th కోసం ఆల్ ఫ్యాన్స్ వరల్డ్ వైడ్ వెయిట్ చేస్తున్నారు. గుడ్ లక్.